సంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడికి మరణశిక్ష విధించింది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 27 ఏళ్ల తర్వాత ఓ కేసులో మరణశిక్ష విధించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఫోటోలో ఉన్న కిరాతకుడి పేరు గఫార్ అలీ. బీహార్లోని జిమోయి జిల్లా సికిందర్ తాలూకాకు చెందిన గఫార్ అలీ గతేడాది బీడీఎల్ భానూరులో పనిచేయడానికి వచ్చాడు. చైతన్య కంపెనీ పక్కన రూమ్లో ఉంటున్నాడు. గతేడాది అక్టోబర్ 16న డ్యూటీ లేకపోవడంతో గఫార్ రూమ్లో ఉన్నాడు. బీహార్ నుంచి వలస వచ్చిన శంకర్ దంపతులు తమ మనవరాలని సెక్యూరిటీ గార్డ్ వద్ద ఉంచి చైతన్య కంపెనీలో పనికి వెళ్లారు. మద్యం మత్తులో ఉన్న గఫార్ సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఉన్న పాపపై కన్నేశాడు. తనకు తెలిసిన పాప అని కూల్ డ్రింక్ తాగించి తీసుకొస్తానని చెప్పి సెక్యూరిటీ గార్డ్ వద్ద నుంచి చిన్నారిని తీసుకువెళ్లాడు. మద్యం కలిపిన కూల్ డ్రింక్ తాగించి పక్కనే ఉన్న పత్తి చేనులోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఎవరికైనా చెబుతుందేమోనన్న ఉద్దేశంతో పాపను గొంతు నులిమి హత్య చేశాడు నిందితుడు. అక్టోబర్ నెలలో ఒక 6 సంవత్సరాల చిన్నారిపై ఒక 61 సంవత్సరాల గఫార్ ఖాన్ అనే అతను అత్యాచారం చేసి నిర్దాక్షిణ్యంగా చంపడం జరిగింది. దాదాపు క్రైమ్ జరిగి 11 నెలలు అవుతుంది. 11 నెలల్లోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా 27 సంవత్సరాల తర్వాత మనకి మరణశిక్ష విధించడానికి చాలా కృషి చేశారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో అప్పటి భానూరు ఎస్ఐ రవీందర్ రెడ్డి నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బుధవారం జిల్లా కోర్టులో హాజరుపరచగా వాదోపవాదాలు విన్న పోక్సో కోర్టు న్యాయమూర్తి జయంతి నిందితునికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పిచ్చారు. చిన్నారి తల్లిదండ్రులకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించారు. ఈ కేసులో సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ ప్రత్యేక దృష్టి సారించి హైకోర్టుకు వెళ్లి స్పీడ్ ట్రయల్ అనుమతి తీసుకుని కేవలం 11 నెలల్లో నిందితునికి ఉరిశిక్ష పడేలా కృషి చేశారు.